అక్షయ్ అన్న మాటలకి అవని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పార్వతి అక్షయ్ అన్న మాటలకి బాధపడకు అవని అని తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అవని అయితే బాధపడుతూ అసలు అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు అత్తయ్య అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అంతే అవని, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అని తనకి సర్ది చెప్తూ ఉంటుంది. మరి అర్థం చేసుకోకుండా ఎలా తిట్టారో మీరు కూడా చూశారు కదా అత్తయ్య అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే బాధపడకు అవని, అక్షయ్కి వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ. వాడికి ఎంత కోపం ఉందో అంతకు మించిన ప్రేమ కూడా ఉంది. నీకు కూడా ఆ విషయం తెలుసు కదా. వాడు చేసింది తప్పే. వాడి దగ్గర పనిచేసే వాళ్ళు వాడిని అలా మాట్లాడేసరికి ఆ కోపంలో అలా వచ్చి మాట్లాడింటాడు. కోపం తగ్గితే వాడు చేసింది తప్పని వాడే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవని, పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించిన దానివి, ఈ చిన్న సమస్య నీకు ఒక లెక్క, వెళ్ళి పనుకో, చాలా పొద్దుపోయిందని తనకు చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతి. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తూ సంతోషపడుతూ ఉన్న పల్లవి అవని దగ్గరికి వస్తుంది. ఏంటక్క ఇంత చిన్న చిన్న వాటికి బాధపడుతూ ఉన్నావు? ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు చాలా బాధగా ఉందక్క. వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. ఇక అవనీకైతే అర్థమైపోతుంది ఇదంతా పల్లవి చేసిందని అనుమానంగా. పల్లవి ఇదంతా నువ్వే చేసావు కదా అని తనని అడుగుతూ ఉంటే ఇక పల్లవికైతే చాలా సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఉంటుంది. నాకు తెలుసక్క, నువ్వు ఊహిస్తావని, నీలో నాకు బాగా నచ్చింది ఇదే అంటూ నవ్వుతూ ఉంటుంది పల్లవి. ఇక అవనీకైతే ఒక్కసారిగా కోపం ముంచుకొస్తుంది. ఇక గట్టిగా పల్లవి చెంపపై ఒక్కటి కొడుతుంది. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక తేరుకొని, చూడు నువ్వెన్ని కొట్టినా నేను మారతాననుకుంటున్నావేమో. చెంప దెబ్బలకి మారిపోయే క్యారెక్టర్ నాది కాదు. తెలిసి కూడా నన్ను కొట్టి ఎందుకు నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు? నువ్వు అనుకున్నది కరెక్టే. నేనే కావాలని ఆ కూరలో ఉప్పు కారం కలిపాను. అయితే ఏంటి? మనిద్దరిలో ఎవరో ఒకరు గెలిచే వరకు నేను ఏది ఆపను. నువ్వు కూడా ఆపలేవని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక అవని అయితే తెలివైన దానివి అనుకుంటున్నావేమో. నీ పద్ధతి మార్చుకో పల్లవి, లేకపోతే ఎదురు దెబ్బలు తగిలేది నీకే, నష్టపోయేది నువ్వే అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.